కూలిపోయింది. ప్రియ సహోదరి సహోదరులు, ఈరోజు నీ జీవితంలో చాలా అసాధ్యాలు ఉన్నాయి. నా వల్ల కాదు, నా వల్ల కాదు, నా వల్ల కాదు అని నువ్వు అంటున్నావు. కానీ దేవుని వాక్యాన్ని నువ్వు చదువు, దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానించు, దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించు. ఏం జరుగుతుంది? అసాధ్యంగా ఉన్నటువంటి దాన్ని నువ్వు సాధ్యపరచుకోగలవు. ఈరోజు ఈ వాస్తవాన్ని నువ్వు గ్రహించినట్లయితే ఇక్కడి నుంచి అయినా వాక్యాన్ని ప్రతిరోజు చదువు. ఒక 30 నిమిషాలు వాక్యం చదివే ప్రయత్నం చేయి. ఒక 30 నిమిషాలు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసే ప్రయత్నం చేయి. మొదటి గడియ దేవునికి ఇచ్చే ప్రయత్నం చేయి. అసాధ్యాలను దేవుడు ఏ విధంగా సాధ్యపరుస్తాడో నువ్వే గ్రహించగలుగుతావు. నువ్వు చేయాల్సిందల్లా ఒక 30 నిమిషాలు బైబిల్ చదవటానికి సమయానికి కేటాయించు. టీవీ చూడడానికి సమయం ఉంది, సీరియళ్ళు చూస్తున్నావు, సెల్ ఫోన్లో అస్తమాను సెల్ ఫోన్ సెల్ ఫోన్ సెల్ ఫోన్ సెల్ ఫోన్. ఒక్కసారి నీ సెల్ ఫోన్లో ఎంతసేపు నువ్వు సెల్ ఫోన్ వాడావు, యూట్యూబ్ కొరకు ఎంతసేపు వాడావు, వాట్సాప్ గురించి ఎంతసేపు వాడావు, లేక ఏమేమి యాప్స్ ఉన్నాయో ఒక్కొక్క యాప్ కొరకు నువ్వు ఎంత సమయం వాడావో డీటెయిల్డ్గా నీకు ప్రతిరోజు కనిపిస్తుంది. నీకు తెలుసో తెలీదో, ఈరోజు సగటు మనిషి సెల్ ఫోన్ని 7 అవర్స్ నుంచి 8 అవర్స్ వాడుతున్నాడట మహానుభావుడు. సగటు 7 గంటల నుంచి 8 గంటల సేపు. అదేమిటో ప్రతి నిమిషం ఒక్కసారి సెల్ ఫోన్ను చూడాల్సిందే. ప్రతి నిమిషం నువ్వు ఉద్యోగం చేస్తున్నా పక్కకు చూడాల్సిందే, ప్రయాణం చేస్తున్నా చూడాల్సిందే, బస్సులో కూర్చున్నా అస్తమాను సెల్ ఫోన్. ఇది మనిషి ఈరోజు సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయాడు. భర్త లేకుండానే సరే భార్యలు బ్రతకగలరు, కానీ సెల్ ఫోన్ లేకపోతే బ్రతికే ఛాన్స్. అమ్మ మీరేమనుకోకండి, ఒకసారి ఇలా ప్రశ్నిస్తాను, మీకు మీ ఆయన కావాలా సెల్ ఫోన్ కావాలా? వాడేందుకు, నాకు సెల్ ఫోన్ ఉంటే చాలు. మరి మీ సంగతి ఏమిటి? ఒకవేళ మీకు ఈ ఆప్షన్ ఇస్తే సెల్ ఫోన్ కావాలా, మీ ఆవిడ కావాలా? మాట్లాడరేమండి? అలా చెప్పగలిగిన ధైర్యం కూడా మాకు లేదు బ్రదర్. అవునా? తండ్రి కావాలా సెల్ ఫోన్ కావాలా అడగండి కొడుకునే. పైకి అంటాడు, పైకి మీరే కావాలి, లోపల సెల్ ఫోన్ కావాలి. అది ఈరోజు పరిస్థితి. సహోదరి సహోదరులు, సెల్ ఫోన్కి సమయం ఇస్తున్నావు, కానీ దయచేసి విను. ఆ సెల్ ఫోన్ నీ ఆత్మీయ జీవితాన్ని పెంపొందిస్తుందా, నీ ఆత్మీయతను పాడు చేస్తుందా? ఒక్కసారి ఆలోచించు. నువ్వు కలిగి ఉన్న సెల్ ఫోన్ నీ ఆత్మీయతను పెంపొందిస్తుందా, నీ ఆత్మీయతను పాడు చేస్తుందా? ఏమంటారు? ఎంతమంది ఈరోజు నాతో ఒప్పుకుంటారు, బ్రదర్ వాస్తవంగా సెల్ ఫోన్ ఆత్మీయతను పెంపొందించటం కంటే ఆత్మీయతను పాడు చేస్తుంది, అది వాస్తవం అనవచ్చు. చూపిస్తారా? ఆహా, మీరు ఎంత మంచి చూడండి, మీ అంతటా మీరే ఒప్పుకుంటున్నారు సెల్ ఫోన్ నా ఆత్మీయతను పాడు చేస్తుంది. మరి పాడు చేస్తున్న దాంతో పడుకుంటావు, పాడు చేస్తున్న దాన్నే పట్టుకుంటావు, పాడు చేస్తున్న దానికోసమే పరుగులు తీస్తావు. జయించాలి. ఓ భక్తుడు సెలవిచ్చాడు, నీ జీవితంలో జయాన్ని నువ్వు చూడాలి అంటే మొదటిగా నువ్వు కప్పుకున్న దుప్పటి పైన నీకు విజయం కావాలి అన్నాడు. అది ఒకప్పుడు మాట. సోమరితనాన్ని జయించాలి అంటే మొదటిగా నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? నువ్వు కప్పుకున్న దుప్పటిని జయించాలి. ఆ దుప్పటిని పక్కన పడేసి లేచావంటే సోమరితనాన్ని జయించగలవు. ఈరోజు చాలామందికి ఆ దుప్పటిని కూడా జయించటం, ఆ మీదకు లాక్కుంటూ ఉంటారు, ఇంకా మీదకు లాక్కుంటూ ఉంటారు, ఇంకా మీదకు లాక్కుంటూ ఉంటారు. దుప్పటిని కూడా నువ్వు జయించలేకపోతున్నావు. ఈరోజు అంతకంటే ప్రమాదకరమైనది దాపురించినది సెల్ ఫోన్. బ్రతకగలవా సెల్ ఫోన్ లేకుండా ఒక 1 వీక్? నీ వల్ల అవుతుందా? అంతగా సైతాను సెల్ ఫోన్ని నీ జీవితానికి ముడిపెట్టేశాడు, బంధం ఏర్పాటు చేసేసాడు. బైబిల్ లేకుండా బ్రతకగలను కానీ సెల్ ఫోన్ లేకుండా బ్రతకలేను అనే స్థాయికి నేను తీసుకెళ్ళిపోయాడు. క్షేమం కాదు సుమా. సహోదరి సహోదరులు వింటున్నారా?
భార్య లేకుండా బ్రతకగలను కానీ, భర్త లేకుండా బ్రతకగలను కానీ, కన్న తల్లి తండ్రి లేకుండా బ్రతకగలను కానీ, సెల్ ఫోన్ లేకుండా నేను బ్రతకలేను. బైబిల్ లేకుండా బ్రతకగలను, ప్రార్థన లేకుండా బ్రతకగలను, దేవుడే లేకుండా బ్రతకగలను కానీ సెల్ ఫోన్ లేకుండా బ్రతకలేను అనే స్థితికి నిన్ను నన్ను మనల్ని సైతాను దిగజార్చి వేస్తున్నాడు. అది వాస్తవం. క్షేమం కాదు సుమా. ఈరోజు సెల్ ఫోన్ నీకు ఆత్మీయతను పెంపొందించటల్లా మరి ఆత్మీయతను పాడు చేస్తుంది. కాబట్టి ఆత్మీయతను పాడు చేసేటటువంటి సెల్ ఫోన్తో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. ప్రియ సహోదరి సహోదరులు, ఈరోజు ఒక్కొక్కరి దగ్గర 2-3 సెల్ ఫోన్స్ ఉంటున్నాయి కానీ ఒక్క బైబిల్ కూడా ఉండటం లేదు. వాస్తవమా కాదా? ఈరోజు మీరు వస్తూ మీతో పాటు సెల్ ఫోన్ తీసుకొచ్చారు కానీ బైబిల్ తీసుకురాలా. వాస్తవమా కాదా? ఎందుకని? బైబిల్ కంటే సెల్ ఫోనే బెటరు. జాగ్రత్త, సెల్ ఫోన్ నిన్ను పాతాళానికి తీసుకెళ్తుంది, బైబిల్ నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది. పాతాళానికి తీసుకెళ్లే సెల్ ఫోన్నే పట్టుకున్నావు అనుకో, అది పాతాళానికి తీసుకెళ్తుంది. కానీ పరలోకానికి తీసుకెళ్లే భక్తుడు సెలవిచ్చాడు, యవ్వన ప్రాయంలో ఈ బైబిల్ని మనం మోస్తే వృద్ధాప్యంలో ఈ బైబిల్ మనల్ని పరలోకానికి మోసుకెళ్తుంది. కల్వరి టెంపుల్ సంగమా, మీరు దేవుని మందిరానికి వస్తున్నప్పుడు బైబిల్ని మీ చేతుల్లో పట్టుకొని రావడం నిర్లక్ష్యం చేయకండి. నువ్వు బైబిల్ను పట్టుకున్నప్పుడు లోకానికి సాక్ష్యం ఇస్తున్నావు, నేను యేసుక్రీస్తు బిడ్డను అని చెప్పి. నువ్వు బైబిల్ పట్టుకొని వస్తున్నప్పుడు ఎవరో ఒకరు చూస్తారు, మందిరానికి రావాలి అని మందిరం కోసం వెతికేటటువంటి వాళ్ళు ఉంటారు. దగ్గరలో మంచి మందిరం ఏమైనా ఉందా? ఎన్నిసార్లు ఎన్ని సాక్ష్యాలు మనం వెళ్ళా. ఈ హఫీజ్పేట్ దగ్గర ట్రైన్లో నుంచి, లేదా మెట్రో స్టేషన్ నుంచి, లేదా మన కల్వరి టెంపుల్ దారికి పొలోమని జనం వస్తూ ఉంటే వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి ఆ జనంతో పాటు వచ్చి బ్రతుకును మార్చుకున్న త్రాగుబోతులు మనం వినలేదా? బ్రతుకులు మార్చుకున్న తిరుగుబోతులు మనం వినలేదా? బైబిల్ని పట్టుకుని వచ్చేస్తూ ఉంటే వీళ్ళందరూ ఏ మందిరానికి వెళ్తున్నారు అని చెప్పి మీతో పాటు వచ్చి జీవితాలు మార్చుకున్న వాళ్ళు ఎంతమంది సాక్ష్యం ఇవ్వలా? సో దయచేసి బైబిల్ని నామోషిగా ఫీల్ అవ్వకండి, బైబిల్ని తీసుకురావడం సిగ్గుగా ఫీల్ అవ్వకండి. పాడు చేసే మొబైల్ ఫోన్ని ఎంతో అందంగా అలంకరిస్తున్నారే, బాగు చేసే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకోవడం ఎప్పుడు కూడా సిగ్గుగా భావించకండి. ఇక నుంచి నేను కల్వరి టెంపుల్కి వస్తున్నప్పుడు ఖచ్చితంగా నా చేత్తో బైబిల్ తీసుకొస్తాను అన్నవారు ఒకసారి చూపిస్తారా? ఎస్, థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.